సో క్వశ్చన్ ఏంటంటే డ్రా అన్ ఎలిప్స్ హూజ్ మేజర్ యాక్సిస్ ఇస్ 120 mm అండ్ మైనర్ యాక్సిస్ ఇస్ 80 mm బై ఫోకాయ్ మెథడ్. అంటే ఇక్కడ మేజర్ యాక్సిస్ 120 అంటే ఏంది, హారిజాంటల్ లైన్ 120 తీసుకోవాలి, 120 తీసుకుంటాం. ఓకే, అండ్ మిడ్ పాయింట్ నుంచి 80 మైనర్ యాక్సిస్ అంటే ఏంటి, 40 కింద కూడా 40. ఓకే, నోటేషన్స్ ఇచ్చేసుకున్నాం. ఓకే, టెక్స్ట్ క్యాపిటల్స్ ఉంటాయి. ఏ బి ఓకే. నా ఇప్పుడు ఒక సర్కిల్ ఓఏ రేడియస్, ఒక సర్కిల్ తీసుకుంటాం. ఓకే, నౌ యూ హ్యావ్ టు మూవ్ దిస్. ఓకే, మూవ్ ఇట్ టు సి. సో ఇక్కడ ఏబి లైన్ని కట్ చేస్తుంది సర్కిల్. అక్కడ మీరు పాయింట్స్ 2 పాయింట్స్ పెట్టుకోవాలి. అదే మన ఫోకస్, 2 ఫోకస్. సో ఫోకాయ్ మెథడ్ అంటే 2 ఫోకాయ్. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ అవసరంలో డిలీట్ చేసుకొని దీనికి కూడా టెక్స్ట్ ఇచ్చేసుకుందాం. F1 ఇది F2. ఇప్పుడు అన్ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటాం. అవసరం లేదు, అది డివైడ్ కమాండ్ అవసరం లేదు. 3 పాయింట్స్ లాగా మనం ఇష్టమైన దగ్గర పెట్టుకోవాలి. ఓకే, సో నా ఇప్పుడు మనము టెక్స్ట్ ఇచ్చేసుకున్నాం. 1 3. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే సర్కిల్, సో ఇక్కడ ఏ పాయింట్ నుంచి 1 వరకు రేడియస్ ఒక సర్కిల్ తీసుకుంటున్నాం. క్లియర్గా చూడండి. ఓకే, నో ఈ ఏ దగ్గర ఉన్న ఈ సర్కిల్ని F1 దగ్గర పెట్టుకుంటాం. నో నెక్స్ట్ ఇంకో సర్కిల్ తీసుకుంటావు బి దగ్గర, బి నుంచి 1 రేడియస్, B1 రేడియస్. ఫస్ట్ ఏమో A1 రేడియస్ తీసుకున్నాం, ఆ సర్కిల్ వచ్చాక దాన్ని F1 దగ్గర పెట్టినాం. ఇక్కడ B1 రేడియస్ ఇప్పుడు తీసుకున్నాం. సో ఈ B1 రేడియస్ ఒక సర్కిల్ని, ఈ సర్కిల్ని F2 దగ్గర పెడతాం. సో ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ ఇక్కడ కొలైడ్ అయినాయి కదా, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ కూడా కింద కూడా ఒక పాయింట్, ఎందుకంటే ఎలిప్స్ డ్రా చేస్తున్నాం కాబట్టి. ఓకే, నా ఇప్పుడు ఈ సర్కిల్ని ఇలానే ఉంచి మీరు ఏదికి వెళ్ళి A2 రేడియస్ లాగా చేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ ఈవెన్ డిలీట్ ఇట్. ఓకే, నేను చెప్తాను. ఈ రెండింటిని ఇప్పుడు డిలీట్ చేస్తాను. ఓకే, now you take another circle from A2 radius. Now you bring this to F1. మళ్ళీ ఒక సర్కిల్ తీసుకుంటావు, B2 రేడియస్. Now you just move this to F2. ఓకే, సో ఈ రెండు కట్ అయ్యే దగ్గర పాయింట్స్ తీసుకుంటావు. ఓకే, A3 radius, another circle. You bring this to midpoint, sorry, F1. Take another circle, B3 radius. You bring this to F2. Okay, now you mark the points, PO point, Kuroda point. Now you just delete these 2 circles out from there. ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ తెలుసు, మిర్రర్ అని. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ పాయింట్స్ చేయడానికి. ఓకే, మిర్రర్ చేసుకుందాం, అన్నీ సెలెక్ట్ చేసుకుందాం ఈ పాయింట్స్ని. ఓకే, ఎంటర్, డి నుంచి సి. ఓకే, నో, అండ్ యూఆర్ డన్. దట్స్ ఇట్. మేము ఇప్పుడు ఎలిప్స్ తీసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు దీనికి టాంజెంట్ నార్మల్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే, మీరు ఒక పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ పాయింట్ పెట్టుకోండి, ఒక పాయింట్. సో దీన్ని వేరే కలర్ డ్రా చేసుకుందాం. లెట్ ఇట్ బి గ్రీన్. ఇప్పుడు F1కి F2కి జాయిన్ చేయండి దీన్ని. F1కి
జాయిన్ చేసేయండి. ఓకే, నువ్వు ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేశారు. దీన్ని తీసుకోండి. 82 ఉంది. సో ఇక్కడ 82 వచ్చింది. 82లో హాఫ్ ఎంత? 41. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఇక్కడ 41 ఎట్లా తీసుకోగలుగుతారు? తీసుకోలేరు. సో యూ జస్ట్ కాపీ పేస్ట్ దిస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. Now you just make it horizontal line. Okay, now you just draw a line 41 degrees. 41 degrees. Okay, now you just select this. So, and align command తో align చేయండి. దేన్ని? ఈ హారిజాంటల్ లైన్ని ఈ పాయింట్కి, అండ్ ఇది F2కి. ఎంటర్. సో ఇది 41 డిగ్రీస్. చూడండి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, 41 వస్తుంది. ఓకే, 41. ఓకే, just extend this. Now దీన్ని కాపీ పేస్ట్, rotate this, RO, rotate, select objects, enter, midpoint ఎంత? 90 degrees. Okay, move this, move, enter this here, అంతే. సో ఇది కొంచెం బయటకి మూవ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో యూ జస్ట్ లైక్ దిస్. ఓకే, ఇంకేముంది? యా, నోటేషన్స్ ఇచ్చేసుకున్నాం. టెక్స్ట్ మీ ముందే ఇచ్చుకోవచ్చు ఇది. ఓకే, 1, ఓకే, P2, P3, మరి ఇది P1, P2, P3, P1 డాష్, P2 డాష్, P3 డాష్, P1 డాష్, P2 డాష్, P3 డాష్. ఇప్పుడు నార్మల్ ఇవి N డాష్, ఇది టాంజెంట్ T డాష్. ఓకే, నార్మల్, ఇది టాంజెంట్. ఇంకేమున్నాయి? యా, ఓకే, ఇది పాయింట్, ఇది ఎస్ అని పెట్టుకుందాం పాయింట్ని. ఓకే, సో దీన్ని మీరు కలర్ మార్చుకోవచ్చు, అండ్ యా, థిక్నెస్ టు, అండ్ యా, దీన్ని కూడా కలర్ మార్చుకోండి. యా, ఇది హోల్ డయాగ్రామ్.